మనకి స్లీప్ యాప్నియా జనరల్‌గా ఎవరికైతే ఒబీస్ ఉంటారో, ఎవరికైతే ఫేషియల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయో, ఎవరికైతే షార్ట్ నెక్ ఉంటుందో, ఎవరికైతే హైపోథైరాయిడ్ ఉంటుందో వీళ్ళకి స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఆ స్లీప్ యాప్నియా ఏమైతుందంటే మనం పడుకున్నప్పుడు మనం ఆ గాలి తీసుకునే ద్వారం మనకి నిద్రలో ఆ మజిల్ రిలాక్సేషన్ వల్ల నారోయింగ్ అయిపోద్ది. సో, మనం ఆ నారో ఎయిర్ ప్యాసేజ్ నుండి మనకు ఆక్సిజన్ తీసుకుంటే అది సరిపోక మనకు ఆ స్నోరింగ్ రావడం గానీ, ఎయిర్ హంగర్ లాగా రావడం, స్లీప్ డిస్టర్బెన్సెస్ రావడం, దానివల్ల డే టైమ్ స్లీపింగ్ ఉండడము, ఫెటిగ్ ఉండడం, చేత కాకపోవడం, నీరసం ఇచ్చడం, ఆయాసం రావడం ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. సో, ఎవరైతే మనం ఓఎస్సీని ప్రాపర్‌గా కంట్రోల్ చేసుకోవడం దీనివల్ల కాన్సిక్వెన్స్ అంటాం. ఈ ఓఎస్‌ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ చూపెట్టొచ్చు. అంటే బీపీ రావచ్చు అండ్ హార్ట్ అటాక్స్ రావచ్చు, హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. అండ్ అంతేకాకుండా మనకు సీఎన్ఎస్ అంటాం. మనకు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి స్ట్రోక్ రావడం గానీ, అంతేకాకుండా మనకి ఈ షుగర్స్ రావడం, కొలెస్ట్రాల్ రావడం ఇవన్నీ మనకు ఎవరైతే ఓఎస్‌ని మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్‌ని నెగ్లెక్ట్ చేస్తామో వాళ్ళకి అదర్ బాడీ పార్ట్స్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్మా కంట్రోల్ కాకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో, ఎవరైతే ఓఎస్ఏ ఉంటుందో వాళ్ళు ప్రాపర్ స్లీప్ స్టడీ మనం పాలిసోమ్నోగ్రఫీ చేసుకొని డయాగ్నోజ్ చేసుకొని మనం ఆ సీప్యాప్ వాడడం ద్వారా అండ్ వెయిట్ రిడక్షన్ సీప్యాప్ వాడడం ద్వారా మనం ఓఎస్ఏని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.